ప్రతి కుటుంబానికి మంచి జరిగేలా సుపరిపాలన అందిస్తున్నామని హోంమంత్రి అనిత తెలిపారు. సత్యసాయి జిల్లా మడకసిరలో ఏర్పాటు చేసిన అభివృద్ధి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. రాయలసీమపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిశ్రమలను ఇటువైపు తీసుకొస్తున్నామని చెప్పుకొచ్చారు అనిత. సాగు నీటికి కొరత లేకుండా చూస్తున్నామని, మడకసిరలో సోలార్ పార్క్ అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. డిఫెన్స్ పరిశ్రమ కూడా మడకసిరలో రాబోతోందన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీకి సంబంధించి అటవీ భూముల కేసు, ఫైళ్ల దగ్ధం కేసులో ఇంకా విచారణ జరుగుతోందని హోంమంత్రి అనిత వెల్లడించారు. వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినప్పటికీ కూడా, చతికిలపడిపోయిన ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా ముందుకెళ్ళడం ఒక ఎత్తు అయితే, అట్ ద సేమ్ టైం అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్లాలనే దృక్పథంతో ఈరోజు అన్ని నియోజకవర్గాలు, అంటే ఏదో అమరావతిని డెవలప్ చేస్తున్నారు లేకపోతే వైజాగ్లోనే కంపెనీలు వస్తున్నాయి అన్నది కాకుండా ఈరోజు రాయలసీమ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాయలసీమను కూడా అభివృద్ధి చేయాలి అని చెప్పి, ప్రతి ఒక్క సమన్యాయం చేయాలి అన్ని ప్రాంతాలని అని చెప్పి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకొని ఈరోజు కొన్ని ఫ్యాక్టరీస్ని, కొన్ని పరిశ్రమల్ని ఇటువైపు తీసుకొచ్చే పరిస్థితి మీ అందరికీ తెలుసు. హంద్రీనీవా నుంచి 2018లోనే ఇక్కడ వాటర్ ఇచ్చిన సందర్భం. ఆ తర్వాత రాష్ట్ర 5 సంవత్సరాలు దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. మళ్ళీ మా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత హంద్రీనీవా నుంచి వాటర్ ఇచ్చే పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తూ ఉంది. రాబోయే కాలంలోని ఎక్కడా కూడా అనంతపురం జిల్లాలో ఎక్కడా కూడా తాగునీటికి కానీ సాగునీటికి కానీ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత. లాస్ట్ 5 ఇయర్స్ వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినప్పటికీ కూడా, చతికిలపడిపోయిన ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా ముందుకెళ్ళడం ఒక ఎత్తు అయితే,